రేవంత్ రెడ్డి భూదాహంపై హెచ్సియు విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఫుట్బాల్ ఆడుకుందామని వచ్చి హెచ్సియు భూములపై కన్నేశాడంటూ మండిపడుతున్నారు. విద్యార్థులను గుంటనక్కలతో పోల్చడాన్ని ఖండించారు. భూముల వేలాన్ని వెంటనే ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్సియు విద్యార్థులు హెచ్చరించారు. గుంతనక్కలను సంబంధించిన ఏ విధంగా అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు హెచ్సియూలో ఉన్న వారిని గుంతనక్కలు అంటావు. నువ్వు ఏమనంటే ఎవరు గుంతనక్కలు? అసలు విద్యార్థులు గుంతలక్కరా? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు గుంతలక్కను కలిపిలేదా? అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఉంది, ఫ్లోరా అండ్ ఫన్నా ఉంది, జీవరాశులు ఉన్నాయి. ఏ విధంగా గుంతనక్కలు అంటావు? అక్కడ జింకలు నేను కనిపించలేదా? పోలీసులు నువ్వు 500 మందిని పంపించుకో, 100 మందినైనా పంపించుకో, 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫైట్ చేయడానికి. అది గుర్తించాలి. నిన్న మధ్యాహ్నం నుంచి జేసీబీలను పంపడం ఫస్ట్ 10, తర్వాత 20. మేము ఇంకా ప్రొటెస్ట్ ఇంటెన్స్ చేయడంతో ఈరోజు 50 వచ్చినాయి. 50 జేసీబీలను తీసుకొచ్చారు. 50 జేసీబీలను కాదు, ఎంతమంది జేసీబీలను వచ్చినా మేము కూర్చుంటాం. మా ల్యాండ్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. నీకు తెలంగాణకి పేరు తీసుకురావాలని మిస్ వరల్డ్ ప్రోగ్రాంలు అన్నీ చేస్తావు. అదేదో చదువు చెప్పించి టాప్లో ఉంచవచ్చు కదా, అప్పుడు తెలంగాణకు మంచి పేరు వస్తుంది కదా. నీకు కావాల్సింది తెలంగాణకు మంచి పేరు అయినప్పుడు ఎడ్యుకేషన్ని మంచిగా ప్రొవైడ్ చేయి. ఎడ్యుకేషన్ని మంచిగా ప్రొవైడ్ చేయి. ఎవరైతే పేద వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురా, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. కుట్రపూర్వకంగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి స్ట్రాటజికల్గా ఎవరు విద్యార్థులు ఇక్కడ ఉండరు, ఆ టైంలో ఏమీ ఉధృతత నెలకొలేదని స్ట్రాటజికల్గా మొన్న ఏదైతే మమ్మల్ని గుంటనక్కలను సంబోధించారో ఆ రోజు మేము మొన్న నైట్ మేము అతని దిష్టి బొమ్మ తగ్గం చేశాము. రాత్రి మీరు చూసుకున్నట్లయితే 2 గంటలు అవుతుంది నైట్ టైం. పెద్ద పెద్ద డూమ్ లైట్లు వేసి కూడా మొత్తం ఆ ల్యాండ్ అంతా క్లియర్ చేయడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తానికి ఇక్కడ ఏదైతే ఉన్న ఫారెస్ట్ అంతా క్లియర్ చేయాలనేసి, ఎందుకంటే ఈ 3 రోజుల్లోనే అన్నీ జరిగేసినాయి అనుకోండి, మీరు లీగల్గా మేము హెల్ప్ తీసుకోవడానికి కూడా లేదు. ఏదైతే ఈ ల్యాండ్ సంబంధించిందో ఇష్యూ, ప్రభుత్వం దగ్గర డబ్బులు 400 ఎకరాలు అమ్ముతే కానీ వీళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే వీళ్ళు ఎవరైతే అమలు చేస్తారో ఈ పథకాలన్నీ కూడా ఈ అమలు చేసిన దగ్గర డబ్బులు చేయాలంటే, ఇప్పుడు ల్యాండ్ అమ్మడం వల్ల వీళ్ళకి డబ్బు వస్తుంది. వీళ్ళ కమిషన్లు. రేవంత్ రెడ్డి నువ్వు మన యూనివర్సిటీకి వచ్చినావు ఫుట్బాల్ ఆడడానికి, ఎట్లా చూసినావు క్యాంపస్లో ఇంత పెద్ద విశాల యూనివర్సిటీ, పెద్ద గ్రౌండ్ ఉంది, పెద్ద పచ్చ చెట్లు ఉన్నాయి. ఇంత పెద్ద యూనివర్సిటీలో జింకలు చాలా విలాసంగా తిరుగుతూ ఉంటాయి, పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి, ప్రజల భూమి అన్నప్పుడు నువ్వు ఎట్లా దీన్ని కాపాడాలి? ఇలాంటి కాపాడకుండా నువ్వు ప్రజల్ని, విద్యార్థుల్ని పోలీసులు 100 మంది తీసుకొచ్చి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తే రాష్ట్ర రోజు మాకు కాదు, ఫ్యూచర్ నష్టం, ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకటే హెచ్చరిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి, నీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒకసారి మా యూనివర్సిటీకి రా, నీకు అన్నీ చూపిస్తాం క్యాంపస్ మొత్తం.